పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నెల 7వ తేదీన పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాల్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా భారత్ దాడి చేస్తుందనే భయంతో వణికిపోతున్న పాక్ పైకి మాత్రం హెచ్చరికల ధోరణిలో ప్రగల్భాలు పలుకుతోంది. సరిహద్దుల్లో చొరబాటుకు ప్రయత్నాలు చేస్తున్న పాక్ సైబర్ దాడులతో భారత రక్షణ రంగంపై మరోసారి దాడి చేసింది. ఇటీవల పాక్ కు చెందిన పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అనే హ్యాకర్ల గ్రూప్ మనోహర్ పారికర్ డిఫెన్స్ స్టడీస్ సంస్థ MPIDSA మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ MEC వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు ప్రకటించింది. ఈ దాడిలో రక్షణ సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా భారత ఆర్మర్డ్ వెహికల్స్ సంస్థ AVNL వెబ్సైట్ ను హ్యాక్ చేసి పాకిస్తాన్ జెండా ఆల్ ఖాలిద్ ట్యాంక్ ఫోటోలు ఉంచిన దృశ్యాలు బయటపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమై AVNL వెబ్సైట్ ను తాత్కాలికంగా ఆఫ్లైన్ కి తీసుకొచ్చారు. ఈ దాడుల నేపథ్యంలో సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. అమెరికా ఇప్పటికే స్పందించి భారత్ పాక్ లు సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులను అడ్డుకోవడమే లక్ష్యంగా రక్షణ రంగ సంస్థలు, భద్రతా దళాలు దృఢంగా ముందుకు సాగుతున్నాయి. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.